అనేక మంది విశ్వాసులు, దేవుని పిల్లలు తప్పిపోతూ, దేవుని గాయాలు రేపుతూ, ఆత్మీయ తండ్రులకు, సంఘ కాపరులకు పెను దుఃఖాన్ని మిగిలిస్తూ, క్రీస్తు సంఘం నేటి కన్నీటి పర్యంతం అవడానికి కారణమవుతున్నారు. చల్లారిపోయిన విశ్వాసం కోసం, పతనమైపోయిన బిడ్డల కోసం, దూరం అవుతున్నటువంటి ఆత్మీయ సంతానం కోసం అంగలారుస్తున్న తండ్రులు ఎందరో ఉన్నారు. ఆ దుఃఖం విస్తారంగా ఉంది. అయితే ఇదంతా మనం ఎరిగినటువంటి దుఃఖం. కానీ విచిత్రంగా కొన్ని చోట్ల ఈ మధ్య బాగా వినబడుతున్నటువంటి విషయం ఎంతో దుఃఖకరం. కొందరు తండ్రులే తప్పిపోతున్నారు. ఏరి కోరి అభిషేకించుకున్న సౌలు తప్పిపోయినట్లుగా, ప్రత్యామ్నాయంగా దేవుడు ఇష్టపడి పెట్టుకున్న దావీదు కాని పని చేసినట్లుగా తండ్రులే తప్పితే పిల్లలు ఏమైపోతారు? తారలే రాలిపోతే జ్ఞానులు ఏమైపోతారు? రథాలే కూలిపోతే రాజ్యాధిపతులు, యవనులు ఎలాగో విజయం సాధించగలుగుతారు? ఈ విషయంపై పరిశుద్ధాత్మ దేవుడు విస్తారమైన భారం అనుగ్రహించినప్పుడు ఇక మీదట ఏ తండ్రి తప్పిపోకూడదని, ఏ తార రాలిపోకూడదని, ఏ రథము కూలిపోకూడదని మోకాళ్ళ మీద ఉపవాసాలతో మహారోదన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించినటువంటి ఒక విజ్ఞాపన, రోదన గీతం ఇది. ఆలకించండి, ఏకీభవించండి. ఈ అంశంకై తీవ్రంగా ప్రార్థించండి. దేవుడి విషయంలో గొప్ప పరిష్కారం అనుగ్రహించుగాక.